నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి ఎమ్మెల్సీ కవిత తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తనయ్య రుణమాఫీ ఎగ్గొట్టేందుకే రేవంత్ సర్కారు కుట్రలు సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో రైతుల్ని అనుమానిస్తున్నారని కేటీఆర్ ఫైర్ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులపై ఎలుకల దాడులు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రా పేరుతో హైడ్రామా సీఎం ప్రముఖుల కబ్జాలు కనిపించడం లేదా అన్న బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న సంఘాలు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నేతల డిమాండ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5 నెలల తరువాత కలిసిన కవితను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. కవిత కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. అంతకుముందు కేసీఆర్ నివాసం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఎర్రవల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5 నెలల తర్వాత కలిసిన కవితను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కొద్దిసేపటి క్రితం సుమారు ఒక అరగంట 40-45 నిమిషాలు అవుతున్నది. ఎమ్మెల్సీ కవిత అట్లాగే బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ గారి ఇష్టమైన కూతురు ఆమె ఈరోజు కేసీఆర్ ని కలవడానికి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కలుసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆప్యాయంగా కలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు 5.5 నెలల నిర్బంధం తర్వాత, జైల్లో అక్రమ నిర్బంధం తర్వాత ఆమె న్యాయ పోరాటం చేసి బెయిల్ తెచ్చుకుని నేపథ్యంలో నిన్న మొన్న బెయిల్ వచ్చింది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న నిన్న సాయంత్రం అయిన తర్వాత ఈ రోజు
తండ్రిని కలవడం కోసం ఆమె ఇక్కడికి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే ఆమె వెంట ఉన్నారు. ముఖ్య నాయకుల్లో కొద్దిమంది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇట్లా మాత్రమే లోపల ఆమెతో ఉన్నారు. అక్కడ కేసీఆర్ ని కలిసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరు కూడా కొంత భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతున్నది. విజువల్స్ ను బట్టి కేసీఆర్ కళ్ళల్లో కూడా కొంత నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి. ఆయన తన దుఃఖాన్ని, భావోద్వేగాన్ని తనలోనే అణుచుకుని కూతుర్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. ముందు రాగానే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె దగ్గరికి తీసుకుని కేసీఆర్ వాళ్ళు కొద్దిసేపు అక్కడే నిలబడ్డ తర్వాత వాళ్ళు బయట లోపలికి వెళ్ళిపోయారు. లోపల భోజనాలంతా కలిసి భోజనాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఒక ఫైటర్ లాగా ఆమె బయటికి వచ్చి తాను తప్పు చేయలేదు అనే తాను ఎలాంటి తప్పు ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా ఇచ్చినటువంటి బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జీలు చేసినటువంటి తప్పు చేయలేని విషయాన్ని చాలా అందరికీ అర్థమవుతున్నది. ముఖ్యంగా వీళ్ళు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, ఈ ఛార్జ్ షీట్లలో ఎక్కడ కూడా ఆ కవిత మీద కానీ మిగతా కవితకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. అక్కడ ఆమెకి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆమె ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఏమిటి అనే విషయాల మీద స్పష్టమైనటువంటి నివేదికని ఛార్జ్ షీట్ లో కానీ అభియోగ పత్రంలో కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అదంతా పరిశీలించినటువంటి జడ్జీలు చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేసినారు. ఇందులో ఏముంది, అసలు ఎందుకోసం ఇన్ని రోజులు కవితని మీరు 5 నెలల పాటు ఆమెను జైల్లో పెట్టారు అనే ఒక ప్రశ్న అయితే వాళ్ళని ఏడీ అధికారులు వేసినప్పుడు వాళ్ళు సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం చూపించారు, ఎందుకోసం ఇందులో ఏముంది ఆమెకు సంబంధించి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఈ కేసులు బాధ్యులుగా ఉన్నారని చెప్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు ఎట్లా తీసుకుంటారో, పరిగణలోకి తీసుకుంటారో, వాళ్ళని అప్రూవల్స్ గా మార్చుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారో అది సరైనది కాదు, అది చట్టం ఒప్పుకోదు అనే పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా స్పష్టంగా ఒక విషయం అయితే ఇందులో కవిత ఇది కుకప్పుడు కేసుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఎవరో ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని నిలవరించాలి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని మానసికంగా దెబ్బతీయాలి, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి సంబంధించి కొంత మోరల్ గా దెబ్బతీసి లబ్ధి పొందాలి అనే ఒక లక్ష్యంతో చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. అంతకు ముందు నుంచే చాలా సందర్భాల్లో ఈడీ వచ్చిన సందర్భాల్లో, మిగతా ప్రశ్నించిన సందర్భాల్లో కవిత చాలా స్పష్టంగా తన పాత్ర ఏమీ లేదు అని చెప్పి ఆమె అనేక సందర్భాల్లో చెప్పింది. అయినప్పటికీ కూడా చాలా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్టుగా చాలా స్పష్టంగా ఒకవేళ గత మార్చి నెలలో అరెస్ట్ చేసిన సందర్భంలో అరెస్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అభియోగ పత్రాలు వాళ్ళు ఏవైతే సేకరించారో ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా అభియోగ పత్రాన్ని వెంటనే 1 నెలలో 15 రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ఆమెను ఇబ్బంది పెట్టాలి, ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలి అనే ఒక లక్ష్యంతో 5-5.5 నెలల పాటు ఆమెను నిర్బంధించి బెయిల్ రాకుండా, ఛార్జ్ షీట్ వేయకుండా, బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా గతంలో బెయిల్ వచ్చింది. అట్లాగే ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈ కేసుకు సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆయనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న సందర్భంలో ఎన్నికలకు ముందు ఆయనను విడుదల అంటే బెయిల్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ పరిణామాల్ని కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిలు పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈడీ చేసినటువంటి అభియోగ పత్రంలో కవితకు సంబంధించిన అంశాల మీద, కవితకు సంబంధించిన విషయాల మీద ఎలాంటి ఆధారాలు చూపలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఆమెను ఒక మహిళను జైల్లో బెయిల్ ఇవ్వకుండా నిర్బంధించడం సరైంది కాదని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అబ్జర్వేషన్స్ తోటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది.
అంటే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ సన్నివేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని నాయకులు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి కవిత అభిమానులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా చాలా మంది మహిళలు కవితని ఇష్టపడతారు. ఎందుకంటే బతుకమ్మ అనే ఒక పండుగని, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక పండుగని ఆమె ఎక్కడికో తీసుకువెళ్లి ఆ పండుగని నిలబెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటి ఒక మహిళను నిర్బంధించడం పట్ల కూడా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు అట్లాంటి ఒక సందర్భంలో ఆమె బయటకు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మహిళల్లో ఒక సంతోషం వ్యక్తం అవుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో అయితే, ముఖ్యంగా కుటుంబ పరంగా చూస్తే అది కేసీఆర్ కు చాలా మానసికంగా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశం ఇది. అదే ఇక్కడ కనిపించింది. కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు, మిగతా తల్లి శోభమ్మ కావచ్చు, మిగతా భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక తల్లిని బిడ్డని చూసుకున్న, చెల్లిని చూసుకున్న సందర్భంలో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసే సందర్భాలే ఇక్కడ అన్ని చూసినాయి. సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ. రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా, డెంగ్యూ, గన్యా వంటి విష జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్లను లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో ప్రజలు జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేక, డెంగ్యూ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ విష జ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులంటే రేవంత్ సర్కారుకు ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడే కనిపించట్లేదన్నారు. 5,900 కోట్లకు బకాయిలు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని, దరఖాస్తులకే దిక్కులేదని మండిపడ్డారు. స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టడంతో విద్యార్థుల అవస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవడంతో వసతి గృహాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపి బకాయిలని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. అమర్కో ఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న దాదాపు 80 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్టు శేర్లింగంపల్లి ఎంఆర్ఓ తెలిపారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అమర్ సొసైటీ కాలనీకి 1995లోనే హూడా లేఅవుట్ అనుమతి ఉందని కాలనీ వాసులు తెలిపారు. ప్రతి ఇంటికి పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేశామన్నారు. ఇప్పుడు సడన్ గా హైడ్రా నోటీసులు జారీ చేయడం పట్ల కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేనే ఇక్కడ వచ్చి 2020లో వచ్చేసింది. బట్ ఆల్ ఆర్ అదే పాత కన్స్ట్రక్షన్స్ ఉంది. 2022 కన్స్ట్రక్షన్ ఉంది, ఆల్ వీలర్స్ లైక్ ఈవెన్ అదే శాంక్షన్ ప్లాన్ అదే 95లో కూడా లేఅవుట్ శాంక్షన్ అయిపోయింది. తర్వాతనే అందరితో మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాకనే ఇల్లు కట్టేసింది అందరు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, ఎంక్రోచ్మెంట్ కాదు, ఆల్ విత్ పర్మిషన్స్ అనే ఉంది. నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు, 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టీఎల్. ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇది ఎఫ్టీఎల్లో లేదండి. మేము కట్టుకున్నప్పుడు అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్ని చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. దేర్ ఆర్ సో మెనీ లోన్స్ కూడా తీసుకున్నాము, లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము, రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మళ్ళీ ఆలోచించండి.
మాకు వచ్చిన నోటీస్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి వాల్టా చట్టం కూడా ఎప్పుడంటే 2002లో వచ్చింది. మా బిల్డింగ్ 2000 సంవత్సరం నుంచి ఉంది. 1995 పర్మిషన్ మాది. మంచిర్యాల జిల్లా కొల్లూరు గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే వివేక్ కు ఎదురు దెబ్బ తగిలింది. గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్లో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేవని నిలదీశారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే లేరని మండిపడ్డారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో సమస్యలను గాలికొదిలేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెళ్లిపోయారు. కనీసం సంబంధిత అధికారులతో కూడా మాట్లాడలేదని కొల్లూరు గ్రామస్తులు మండిపడుతున్నారు. మరోవైపు ఊరు మందమర్రి వాగును పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వివేక్ ను స్థానికులు అడ్డుకున్నారు. వాగుపై బ్రిడ్జి లేక తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. పురుగు పూజ కొట్టినట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళాలి. అంబులెన్స్ వచ్చేదానికి కూడా కష్టమైంది. పంపినాం సార్ కానీ రాలేదు సార్. బుక్కలు కూడా వచ్చింది సార్, మనకి ఇది రాలేదు సార్. అది కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర వేయడం సార్. సంవత్సరం ఎస్టిమేట్ కాలేదు. కాంగ్రెస్ సర్కారుపై రైతులు తిరగబడ్డారు. ఏకకాలంలో రుణమాఫీ అంటూ నిండా ముంచిన రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించారు. రుణమాఫీ అంటూ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ జగిత్యాల జిల్లా మేడిపల్లి భీమారంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల కంటే ముందు మీ రుణం తీరుస్తామని హామీలు గుప్పించి ఎన్నికల తర్వాత మాపైనే రుణం చేస్తున్నారని అన్నదాతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు మేడిపల్లి భీమారం ఉమ్మడి మండలాల రైతులు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కేవలం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ, అలాగే రైతు భరోసా. ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోయినప్పటికీ రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో రుణమాఫీ అన్నారు, ఇవాళ రేషన్ కార్డు అంటారు. ప్రభుత్వం రేషన్ కార్డు ఉద్దేశమా రుణమాఫీ ఉద్దేశమా? రేషన్ కార్డు సంబంధం లేని విషయం ఇది. రైతును ఎట్లా గుర్తిస్తారు? పాస్బుక్ ప్రాతిపదికన గుర్తిస్తాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షలు, అంటే 1,00,000 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. దాన్ని బట్టి ఇచ్చేయండి. ఇంకోటి రైతు భరోసా అన్నారు ఎకరాకి, ఇవాళ 15,000 ఏది? ఇంతకుముందు గత ప్రభుత్వం 10 ఇస్తే ఇవాళ అది కూడా దిక్కులేదు. 15,000 బేషరతుగా వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సరే ఏదో జరిగిన తప్పిదాలను బట్టి రైతులు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఉద్దేశం ఏంది? 2 లక్షలు. 2 లక్షలు ఏది? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఏ రైతులైతే ప్రభుత్వాన్ని నిలబెట్టారో రుణమాఫీ ఇస్తా అని, రైతు భరోసా ఇస్తా అని, ఇవాళ అదే రైతులు నిన్ను రేపటి రోజు నీకు సమాధానం చెప్తారు. ఈ రైతుల్ని రోడ్ల పాలు చేసిన మీరు రాబోయే రోజులలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈనాడు రైతు కడుపు గాలి రోడ్ ఎక్కడం జరిగింది. రైతులను ఎవరైతే నష్టపెడుతున్నారో ఆ ప్రభుత్వాలు మనుగడ చెందాయని తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఈరోజు పత్రికాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారు హరీష్ రావును కోరిండ్రు, నీ ఎవరైతే రుణమాఫీ లేదో వాళ్ళందరినీ నాకు చూపిస్తే నేను చేస్తాను అనడం జరిగింది. మరి ఈనాడు ఇంతమంది రైతులు వచ్చారు, వీళ్ళందరికీ రాలేదు. తప్పకుండా నువ్వు ఈ వార్తను చూసిన తర్వాత ఇమీడియట్ గా రేపు మాకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఖాతాలలో జమ చేయాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వ ధోరణి ఎట్లుందంటే రేపు మెల్లమెల్లగా టోటల్ ఇచ్చే రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు దీని నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నం ఉంది తప్ప కానీ ఇవ్వడానికి కాదు. వాళ్ళ సీటు కోసమే ఇవన్నీ చేసిన తప్ప రైతులకు చేయడానికి కాదు. ఇవాళ రేషన్ కార్డు అనేది పెట్టుకొని చేస్తున్నారు. రేపు విత్తనాలు ఇచ్చేదానికి, ఫర్టిలైజర్ ఇచ్చేదానికి, రేపు వడ్లు కొనేదానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే కొంటానే పరిస్థితికి వస్తుంది కావచ్చు గవర్నమెంట్. పూర్తిగా సాధ కాకపోతే మాకు సాధ కాదని రీజైన్ చేసి పక్కకు ఉండాలి కానీ ఇలాంటివి పెట్టి రైతుకి ఇలాంటి అవస్థలు పెడితే మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి మంచిది కాదు.
కాంగ్రెస్ పార్టీపై ఆర్ఎంపీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పుడు దాడులు చేయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తమపై జరుగుతున్న అణచివేతకు నిరసనగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాంటీ క్వాకరీ పేరుతో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్యం చేయకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ చెన్నూరు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ పై మరోమారు సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆమోదం లేకుండానే కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రను ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఫ్లెక్సీలు ముద్రించి బల్దియా హెల్ప్ డెస్క్ వద్ద ప్రదర్శించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ రవీందర్, సూపరింటెండెంట్ జీవన్ కుమార్ కు మెమో జారీ చేశారు. వనపర్తి జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. కొత్తకోట పట్టణంలో కొందరు యువకులు గంజాయి సేవించి వడ్డేవాటకు చెందిన అంజినాయక్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో అంజినాయక్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగార్జున సాగర్ కి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకి ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు చేరింది. డ్యామ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,57,634 క్యూసెక్లు నమోదవడంతో అధికారులు సాగర్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది. ఇంకేముంది, ఏకంగా వెంకన్న స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టనే అడ్డుకున్నారు. దేవుడైతే నాకేంది, నన్ను పిలవకుండా ప్రోగ్రాం పెడతారా అంటూ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ తో ఆగమ శాస్త్ర పండితులు కూడా హడలిపోయారు. ఇంతకు కలియుగ దైవం వెంకన్న స్వామినే భయపెట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరు? వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. అధికారం ఉందన్న మత్తులో దేవుణ్ణి కూడా లెక్క చేయటం లేదు. కేవలం ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఆయన పేరు కరపత్రంలో ముద్రించలేదన్న సాకుతో ఏకంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్టనే ఆపేశారు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు. దేవుడి గుడిని కాపాడాలని, మరో ముహూర్తం లేదని ధర్మకర్తలు, ఆలయ అధికారులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఆ ఎమ్మెల్యే గారికి సమయం లేకపోవడంతో ఆగస్టు 28 బుధవారం జరగాల్సిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అర్ధాంతరంగా ఆగిపోయింది. గ్రామానికి అరిష్టమని చెప్పినా, బ్రహ్మోత్సవాలు ఆగిపోతాయని బతిమాలినా ఎమ్మెల్యే కనికరించలేదని దాతలు, ధర్మకర్తలు, ప్రతిష్ఠ కోసం వచ్చిన పండితులు వాపోతున్నారు. ధ్వజస్తంభం పడిపోగానే బ్రహ్మోత్సవాలకు ముందు మళ్ళీ ధ్వజస్తంభాన్ని నిలుపుతేనే మనము బ్రహ్మోత్సవాలు చేసుకోగలుగుతామని చెప్పినారు. ఇక్కడ లోకల్ దాతలు జరగటానికి వీల్లేదు, ఆపేయాల్సిందే అన్నారు. ఇది ఎంత బాధకరమైన విషయం అంటే, ఒక మాదిరి బాధతోటి నేను కుమిలిపోతున్నాను. ఎందుకు భగవంతుడా ఇలా జరిగింది అని. ఇప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈవో కవిత అక్కడ గుడి దగ్గర ఈ మీటింగ్ జరపటానికి వీల్లేదు, ప్రెస్ మీటింగ్ పెట్టద్దు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ గుడి అందరిది, మేమేమి గుడిలో భక్తులను డిస్టర్బ్ చేయట్లేదు.
ఏ పార్టీల గురించి మాట్లాడట్లేదు. కేవలం ఈ భక్తురాలనై ఇంత దూరం వచ్చి ఈ బాధ ఎందుకు అని నేను అందరికీ తెలియజేస్తున్నాను. పూర్వం ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో కలిసిపోయింది. ఈ మండలంలోని మర్రిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని ధ్వజస్తంభం ఇటీవల ఒరిగిపోయింది. దాంతో అర్చకులు, దేవస్థాన పెద్దలు, అధికారులు కలిసి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. గార్ల మండలం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన పులిగోపాల్ రెడ్డి, ప్రమీల దంపతులకు సమాచారమిచ్చారు. భక్తిపరులైన ఆ దంపతులు మొత్తం ఖర్చు భరించి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 25 నుంచి 28 వరకు పూజలు నిర్వహించిన అర్చకులు 28 బుధవారం ప్రతిష్ఠ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హోమగుండాలు, కొత్త ధ్వజస్తంభం, పూజా ద్రవ్యాలు, పందిళ్లన్నీ సిద్ధం చేసుకుని ఈ నెల 25న పూజలకు ఉపక్రమిస్తుండగా స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుపట్టడంతో ధ్వజస్తంభ ప్రతిష్టకు అంతరాయం ఏర్పడింది. దాంతో ఆలయ అధికారులు ఎమ్మెల్యే పేరుతో మరో ఆహ్వాన పత్రిక ముద్రించినా సరే ఆయన వినిపించుకోలేదు. భగవంతుని కార్యక్రమం ఆగిపోకుండా చూడాలని దాతలు వెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. ఆగమ శాస్త్రానికి విఘాతం కలుగుతుందని పండితులు చెప్పినా ప్రతిష్టను ఆపొద్దని వేడుకున్నా ఎమ్మెల్యే కనకయ్య, ఆయన అనుచరులు వినిపించుకోలేదు. 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 సుముహూర్తం నిర్ణయించుకున్నాము. రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా, అర్చకులుడిగా, ఒక ప్రజాపతిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్, మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కావున ఈ కార్యక్రమం ఇలా అర్థంతంగా ఆగిపోయింది. ఎందుకంటే మనకు తదుపరి ముహూర్తాలు లేవు, అవకాశం లేదు. ఎందుకంటే చివరి ముహూర్తం. దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాము. మీరు దయచేసి ఈ నెల 28వ తారీఖు నాడు ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా అర్చకులందరి తరఫు నుండి మీకు విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని అర్చకుల తరఫు నుంచి మనం చేస్తున్నాం. వేట వెంకటేశ్వర స్వామి ఆగ్రహ రూపుడు. మొత్తం భూమండలం మీద వెంకటేశ్వర స్వామికి జంతుబలి ఇచ్చే దేవాలయం కూడా ఇదే. అందుకే ఆయన పూజల్లో అపచారం జరగకుండా భక్తులు జాగ్రత్త పడతారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అంత మహిమ కలిగిన ఈ వేట వెంకటేశ్వర స్వామి గుడిలో అపచారం జరగడం, ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే వల్ల ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆగిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ ప్రస్తుత కమిటీని రద్దు చేసి తన మనుషులతో కొత్త కమిటీ వేయాలని స్థానిక నాయకుడొకరు పట్టుబడమే ఈ వివాదానికి కారణమనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా ప్రజాపాలనలో ప్రజల మనోభావాలకు కాపాడాల్సిన ఎమ్మెల్యే కనకయ్య వారి మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికారం చేతిలో ఉందని దేవుణ్ణి సైతం ధిక్కరించడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. కాబూల్లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 11:30 సమయంలో భూకంపం రావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మరోవైపు ఆఫ్ఘన్ భూ ప్రకంపనల ప్రభావం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లపై పడింది. 3 ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. భారతీయ విద్యార్థుల ఆందోళనతో కెనడా అట్టుడుకుతోంది. దేశంలో వలసలను తగ్గించేందుకు కొత్త ఆంక్షలు విధించింది ట్రూడో సర్కార్. దీంతో ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాలో రోడ్డెక్కుతున్నారు స్టూడెంట్స్. కొత్త వలస విధానాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ రూల్స్తో దాదాపు 70,000 మంది భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆరోపించారు విద్యార్థులు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని మండిపడుతున్నారు. వైఫల్యాలకు పరిష్కారాలు వెతకకుండా వలసలు అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శిస్తున్నారు.